యాపిల్ ఐఫోన్లలో ఉండే ప్రాసెసర్లను తయారు చేసేది ఏ కంపెనీయో తెలుసా? యాపిల్కి మెయిన్ కాంపిటీటర్ అయిన శాంసంగ్ కంపెనీ. హవాయి దేశంలో ఉండే ఒక వాటర్ ఫాల్లో అప్పుడప్పుడు వాటర్ కిందకి కాకుండా పైకి ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వీచే బలమైన గాలులే దీనికి కారణం. యూరప్లోని చెక్ రిపబ్లిక్ అనే దేశంలో స్కల్ చర్చ్ అనేది ఉంది. ఈ చర్చ్ అంతా మనుషుల అస్థిపంజరాలతో డెకరేట్ చేశారు. ఈ చర్చిలో ఎక్కడ చూసినా పుర్రెలు, ఎముకలే ఉంటాయి. దీనికోసం సుమారుగా 70,000 అస్థిపంజరాలు వాడారట. 1318వ సంవత్సరంలో వచ్చిన ప్లేగు వ్యాధి కారణంగా వేలాది మంది చనిపోయారు. వారి ఎముకల్నే ఈ చర్చిలో డెకరేషన్ కోసం వాడారు. 2013లో జింబాబ్వే దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎంత అంటే 2013లో జింబాబ్వే గవర్నమెంట్ బ్యాంకులో బ్యాలెన్స్ కేవలం $217 మాత్రమే ఉందని ఆ దేశ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. $217 అంటే మన ఇండియన్ రూపీస్లో 15,000 కన్నా తక్కువే. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ అనే ఈ అబ్బాయి షారుఖ్ ఖాన్ నటించిన ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్ చూసి ఆ క్రీమ్ తెచ్చుకుని వాడాడట. అయితే తాను తెల్లగా మారలేదని ఇమామీ కంపెనీ మీద ఢిల్లీ కోర్టులో కేసు వేశాడు. కేసు 2.5 సంవత్సరాలు నడిచిన తర్వాత నిఖిలే కేసు గెలిచాడు. ఇమామీ కంపెనీ నిఖిల్కి పరిహారంగా 15 లక్షలు ఇవ్వవలసిందిగా కోర్టు తీర్పునిచ్చింది. బొద్దింకలకు తల లేకపోయినా వారం రోజుల వరకు బ్రతకగలవు. మరి గాలి పీల్చకుండా ఎలా బ్రతుకుతున్నాయి అనుకుంటున్నారా? అవి మరలా ముక్కు ద్వారా గాలి పీల్చుకోవు. వాటి బాడీ మీద ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకుంటాయి. ఆ తర్వాత కూడా చనిపోవడానికి కారణం ఆహారం, నీరు అందకపోవడమే. అప్పుడే పుట్టిన పిల్లలకి 6 నెలల వరకు అంతా బ్లాక్ అండ్ వైట్లోనే కనపడుతుంది. మన కంటిలో సుమారుగా 70 లక్షల చిన్న చిన్న కోన్స్ ఉంటాయి. మనం రకరకాల రంగులు చూడడానికి ఇవే కారణం. ఇవి చిన్నపిల్లల్లో 6 నెలల వరకు అభివృద్ధి చెందకపోవడం వల్ల వాళ్ళకి అంతా బ్లాక్ అండ్ వైట్లోనే కనబడుతుంది. అమెరికాలో ఒక సరస్సు ఉంది. దాని పేరేంటో తెలుసా? దీన్ని పలకడం నా వల్ల కాదు, మీరే చదువుకోండి. చాలామంది డైటింగ్ పేరుతో తినడం మానేస్తారు, కానీ ఇది చాలా ప్రమాదకరం. మనం లావుగా ఉండడం వల్ల కలిగే నష్టాల కన్నా ఏమీ తినకుండా ఉండడం మరింత ప్రమాదకరమట. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమాను మనం ఎవ్వరం చూడలేం. ఎందుకంటే ఆ సినిమా 2115లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పేరు 100 Years ద మూవీ యూ విల్ నెవర్ సీ. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఈ సినిమాని హైటెక్ బుల్లెట్ ప్రూఫ్ బాక్స్లో దాచి లాక్ చేశారు. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత, అంటే 2115 నవంబర్ 18వ తేదీన ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేశారు. 100 సంవత్సరాల తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో ఊహించి ఈ సినిమాని తీశారట. ఏది ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడున్న వాళ్ళలో ఎవ్వరూ కూడా ఈ సినిమాను చూడలేరు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.